నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. దేవీ నవరాత్రుల సందర్భంలో అదేవిధంగా మరియు బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మహిళలు ఆనవాయితీగా పెద్ద ఎత్తున ఈ యొక్క కొత్తగూడెంలో బతుకమ్మ జాతర సిపిఐ ఆఫీస్ వద్ద జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మంచి ఉత్సాహమైనటువంటి పద్ధతిలో వారికి నచ్చినటువంటి ఆటలు పాటలు పాడుతూ ఈ యొక్క బతుకమ్మ సంబరాలు కొనసాగిస్తూ ఉన్నాం. మాకు మహిళలు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు ఈ కొత్తగూడెంలో. అదేవిధంగా దీని సందర్భంలో ముదిరాజులు కమ్యూనిటీ సందర్భంలో దసరా వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. అదే సందర్భంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ బతుకమ్మ మరియు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఖమ్మం నగరపాలకంలో ఉన్నటువంటి విలీన గ్రామ పంచాయతీ అయిన కొత్తగూడెం 14-15 డివిజన్లో ఉన్నటువంటి కొత్తగూడెం గ్రామంలో తెలంగాణ ఉద్యమం కాలం నుండి అంటే దరిదాపుగా ఒక 15 సంవత్సరాల నుండి ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమం ఈ విపరీతంగా జరుగుతున్న టైంలో కూడా మన కాడ బతుకమ్మ కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సిపిఐ ఆఫీసు వద్ద ఈ యొక్క సిపిఐ శాఖ ద్వారా 15 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించి దసరా పండగ ఆయుధ ఊరేగింపు నడుస్తుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని కూడా దేవీ నవరాత్రులు ఎప్పటి నుండో దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు బతుకమ్మ, అటు దేవీ నవరాత్రులు, దసరా పండగ రోజు ఆయుధ ఊరేగింపు అన్ని సమ్మేళనమయ్యి పండగ వాతావరణాన్ని గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా ముదిరాజు కమ్యూనిటీ అయినటువంటి దసరా పండుగని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నడిపిస్తున్నాం. కొత్తగూడెం గ్రామ ప్రజలందరికీ దేవీ నవరాత్రులు, దసరా పండగ, బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు రావుల హనుమంతరావు ముదిరాజ్, సిపిఐ పార్టీ ఇక్కడ శాఖ సెక్రటరీని, అదేవిధంగా ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణ ముదిరాజు మహాసభ జిల్లా అధ్యక్షుల్ని. దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. నవరాత్రులు 11 రోజులు చేస్తున్నాం. మా గ్రామంలో కొత్తగూడెం గ్రామంలో పాడాల మల్లేశ్ గారు 20 సంవత్సరాల నుంచి మాతో చేపిస్తుంది. చక్కగా చేస్తున్నాం, సంతోషంగా అందరం ఐకమత్యంగా అందరం అక్క చెల్లెళ్ళగా అన్నల్లమ్మల వాళ్ళగా అందరం కలిసి దసరా పండగ బతుకమ్మ పండగ సంతోషంగా చేసుకుంటాం. బతుకమ్మ పండుగ సందర్భంగా మేమందరం కుటుంబ సపరివార సమేతంగా మేమందరం కలిసిమెలిసి ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొంటున్నాము. అందరికీ బతుకమ్మ మరియు నవరాత్రులు శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీ బతుకమ్మ? 20 సంవత్సరాల నుంచి, అంటే అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. మేము పాల్గొన్న వాటికి 15-20 సంవత్సరాల నుంచి. ఎవరు ఆధ్వర్యం జరుగుతుంది ఇక్కడ? పాడాల మల్లేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే సుమారుగా ఎంతమంది పాల్గొంటున్నారు రోజు? దాదాపు ఒక 50 మంది, లాస్ట్ వరకు అయితే 100 మంది దాకా వస్తారు. 100-200 మంది మేమందరం కలిసికట్టుగా పాల్గొంటున్నాం. అట్లనే ఇక్కడ మీ దగ్గర సంబంధించి ఈ కొత్తగూడెంలో దేవీ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదా, దాంట్లో కూడా మీరు పాల్గొంటున్నారమ్మా? రోజు పూజలు కార్యక్రమం అంటే పూజలు చేస్తూ ఇటు బతుకమ్మ ఆడుకుంటున్నారు అన్నమాట. సంబరాలు ఒక 15 సంవత్సరాల నుంచి మంచిగా కార్యక్రమాలు నడిపిస్తారు. భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మంచిగా గొప్పగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కార్యక్రమాలను కూడా
మన దసరా మన ముద్రాజులు దసరా పండగ కూడా గొప్పగా చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపు కూడా మంచిగా జరుగుతుంది. ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వాడాల మల్లేశ్వర, రావుల హనుమంతరావు, ఈ యువకుల్లో ఇంకా చాలా మంది సిపిఐ కార్యకర్తలు ఈ నిలబడి మంచిగా చేయగలుగుతున్నారు. మాకు మంచి గొప్ప ఆశ్చర్యంగా ఉంది. మంచిగా సహకరించి బాగా